మీతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము 10వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు, 17వ వచనము, 18వ వచనము, 19వ వచనము. ఆ పిమ్మట ప్రభువు 72 నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు వారిని 2 చొప్పున ముందుగా పంపెను. ఆయన వారితో ఇట్లనెను, పంట విస్తారము కానీ పనివారు తక్కువ కనుక తన పంట ఫలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానుని ప్రార్థింపుడు. మీరు పొండు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మేము పంపుచున్నాను. మీరు జోలెనైనను పాదరక్షకులైనను తీసుకొని పోరాదు. మార్గ మధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడగవలదు. మీరు ఏ ఇంట ప్రవేశించనను ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడు. శాంతి కాముడు అచ్చట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును, లేనిచో అది తిరిగి మీకే చేరు. ఆ ఇంటి వారు మీకు పెట్టు అన్నపానీయములను తినుచు త్రాగుచు అచ్చటనే ఉండుడు. పనివాడు తన కూలికి పాత్రుడు కదా. మీరు ఇల్లిల్లు తిరగరాదు. మీరు ఏ పట్టణంలో అయినా ప్రవేశించినప్పుడు ప్రజలు మిమ్ము ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో దానిని భుజింపుడు. అచ్చట రోగులను స్వస్థపరిచి దేవుని రాజ్యము సమీపమునకు వచ్చిందని చెప్పుడు. కానీ మీరు ప్రవేశించిన పట్టణ ప్రజలు మేము ఆహ్వానింపని ఎడల ఆ పట్టణ వీధుల్లోనికి వెళ్ళి మా కాళ్లకు అంటిన మీ పట్టణమందలి దుమ్మును మీకు విరుద్ధముగా ఇచ్చటనే దులిపివేయుచున్నాము, అయినను దేవుని రాజ్యము సమీపించున్నదని గ్రహింపుడు అని వారితో చెప్పుడు. తీర్పు దినమున ఆ పట్టణం యొక్క గతి సొదొమ గొమొర్రా పట్టణముల కంటే మరి ఓర్వదగినదిగా ఉండనని మీతో చెప్పుచున్నాను. 17వ వచనం. ఆ 72 తిరిగి వచ్చి, ప్రభువు, మీ పేరిట పిశాచములు కూడా మాకు లోబడుచున్నవి అని చెప్పిరి. అందుకు యేసు, సైతాను ఆకాశం నుండి మెరుపు వలె పడిపోవుట కాంచితిని. నేను మీకు పాములను తేళ్లను నలగదొక్కుటకు శత్రువు బలమును అణగదొక్కుటకు అధికారమునిచ్చితిని అని ఏవియు మీకు హాని చేయజాలవు. దుష్టాత్మలు మీకు వశమగుచున్నవని ఆనందింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నదని ఆనందింపుడు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆదివారము సామాన్య 14వ ఆదివారం. ఈ ఆదివారం యొక్క సువిశేష పఠనాలు మనకేమని బోధిస్తూ ఉన్నాయంటే, దేవుడు మరి దేవుని యొక్క శాంతి ప్రజల వద్దకు పంపిస్తున్నారని ఈ యొక్క లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. దేవుని యొక్క శాంతి మన దగ్గరకు, మన కుటుంబాలకు ఎలా వస్తుంది? దేవుడు శాంతినిస్తూ ఉన్నాడు. ఈ శాంతి సమాధానం అనేది మన ఇంటికి, మన గృహంలోనికి, మన సంఘంలోనికి, వ్యక్తిగత మన జీవితంలోనికి ఎలా వస్తుంది అనేదే ఈ యొక్క మొదటి పట్టణము, 2వ పట్టణము సువిశేషము ద్వారా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మరి మన వ్యక్తిగత జీవితాన్ని మనం పరిశీలన చేసుకున్నప్పుడు మరి దేవునికి స్థానము లేనప్పుడు, దేవునికి మన హృదయంలో స్థానము లేనప్పుడు మన జీవితము ఒక ఎడారి వలె ఉంటుందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క మనకి ఎంత ధనము ఉన్నా, మనకి ఎంత ఐశ్వర్యం ఉన్నా, దేవుని లేని చోట శాంతి సమాధానము ఉండవు కూడా. ప్రభువే చెప్తున్నాడు, నీకు అధికారం ఉండవచ్చు, ఆస్తి ఉండవచ్చు, లేదా పలుకుబడి ఉండవచ్చు, నీకెన్నైనా ఉండదు, ఐశ్వర్యం ఉండవచ్చు, కానీ నీ హృదయంలో దేవునికి చోటు లేనప్పుడు
నీకు అక్కడ శాంతి సమాధానం అనేది ఉండదు. ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, శోధనలు, బలహీనతలు నిన్ను వెన్నాడుతూనే ఉంటాయి. నీకు ఏ విధమైనటువంటి శాంతి సమాధానం ఉండదని ప్రభు ఈరోజు సువిశేష పఠనాల ద్వారా ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక సువిశేషాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మొదటి వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ పిమ్మట ప్రభువు 72 నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు, ప్రతి ప్రాంతమును వారి ఇద్దరిద్దరి చొప్పున ఆయన పంపెను. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 72 మందిని పంపిస్తా ఉన్నాడు. ఎందుకు పంపిస్తూ ఉన్నాడు? వాస్తవంగా మనం చూస్తే అందులో రాయబడింది ఏంటంటే, తాను స్వయముగా వెళ్ళవలసినటువంటి ప్రతి పట్టణమునకు, ప్రతి గ్రామమునకు ఎవరు వెళ్ళాలి? యేసు ప్రభు వెళ్ళాలి. యేసు ప్రభు స్వయముగా ప్రతి పట్టణానికి, ప్రతి గ్రామానికి కూడా ఆయన వెళ్ళి అక్కడ సువార్తను బోధించవలసినటువంటి పని అది. అయితే ఆయన ఏమంటున్నాడు? నేను స్వయముగా వెళ్ళవలసినటువంటి ప్రాంతమునకు మిమ్మల్ని పంపిస్తున్నాను. అంటే నా తరపున మీరు వెళ్ళండి, శాంతిని మీకు వసగుతూ ఉన్నాను, ఆ శాంతిని మీరు తీసుకెళ్ళి అదిగో ఆ ప్రాంతములలో, ఆ పట్టణములలో మీరు ఆ శాంతిని పంచండి వాళ్ళకి అని తెలియజేస్తూ ఉన్నారు. ఎందరిని పంపిస్తున్నారు? ఆయన ఇద్దరిద్దరిని పంపిస్తూ ఉన్నారు. ఒక్కొక్క గ్రామానికి ఇద్దరిద్దరు చొప్పున ఆయన పంపిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ లేఖనాలు మనం చూసినట్లయితే ఇద్దరిని ఎందుకు పంపిస్తున్నాడు? ఒక గ్రామానికి ఒకళ్ళు వెళ్ళండి అని చెప్తే సరిపోద్ది కదా, ఇద్దరిని ఎందుకు పంపిస్తున్నాడు? మనం ఏదైనా ఒక పని మీద పంపించామనుకోండి, ఒక్కడిని ఎట్టాలని ఇంకోటి పంపించండి అంటారు. ఎందుకు? సహాయం కోసం, ఒకరినొకరు సహాయం చేసుకోవడం కోసము ఆయన ఏం చేశాడు? ఇద్దరిద్దరిని పంపిస్తూ ఉన్నాడు. రెండవ విషయం ఏమిటంటే, ఒక మనిషి చెప్పినటువంటి సాక్ష్యానికి విలువ లేదు. మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఒక వ్యక్తి చెప్పేటువంటి సాక్ష్యానికి విలువ లేదు. అందుకనే ఎందరు కావాలి? ఇద్దరు చెప్పినటువంటి సాక్ష్యానికి విలువ ఉంటుంది. అందుకనే మీరు సాక్షులుగా ఉండటానికి ఇద్దరు చొప్పున మీరు ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి వెళ్ళండి అని చెప్పి ప్రభు అక్కడ తెలియజేస్తున్నాడు. ఎంతమందిని పంపిస్తున్నాడమ్మా? అక్కడ 72 మందిని పోగు చేశాడు. అంటే యేసుక్రీస్తు చేయవలసినటువంటి సువార్తని ఒక 72 మందిని పోగు చేసి, ఈ 72 మందిని ఏం చేస్తున్నాడు? గ్రామానికి ఇద్దరు చొప్పున పంపిస్తూ ఉన్నాడు. ఒకసారి చూద్దాం, సంఖ్యాకాండంలోకి వెళ్దాం. చూడండి, సంఖ్యాకాండము 11వ అధ్యాయం ఒకసారి చూడండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము చూస్తే 16వ వచనం చూద్దాం. ప్రభువు మోషేతో ఇశ్రాయేలు ప్రజలను గౌరవించు పెద్దలను 70 మందిని ప్రోగు చేసుకొని సమావేశపు గుడారానికి రమ్ము. ఇది ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మోషే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 10వ వచనంలో ఉంది చూడండి పైన, మోషే ప్రార్థన. ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడు ఎవరు? మోషే. మరి ఇంతమందిని నడిపించవలసినటువంటి అవసరం ఎవరి మీద ఉంది? మోషే మీద ఉంది. ఇన్ని లక్షల మందిని మోషే నడిపించాలి. అప్పుడు మోషే ఈ లక్షల మందిని నడిపించలేక భారమైపోయి మోషే ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి అక్కడ. ప్రజలు వారి వారి గుడారముల ముందట నిలుచుండి నిష్ఠూరోక్తులోడు చుండగా మోషే వినను. బాధపడుతున్నారు ప్రజలు, నిందిస్తున్నారు ప్రజలు, దూషిస్తున్నారు ప్రజలు. ఈ మాటలు, నిష్ఠూరమైనటువంటి మాటలన్నీ కూడా ఎవరు విన్నారమ్మా? మోషే గారు విన్నారు. విని ప్రభువు వారి మీద మండిపడుటను చూచి మోషే భయపడెను. ఈ ప్రజలందరూ కూడా నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు.
ఇన్ని లక్షల మంది నువ్వు తీసుకుని వచ్చి ఎడారిలో మమ్మల్ని చంపుతావా? మాకు ఆహారం ఏది, నీరేది? మేము అక్కడ ఉండగా బానిసత్వములో ఉండగానే మాకు చక్కని ఆహారం దొరికేది. ఇదేంటి మమ్మల్ని ఇదిగో కానాను దేశానికి తీసుకెళ్తానని, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను తీసుకెళ్తానని చెప్పి ఈ అరణ్యంలో మమ్మల్ని ఎన్ని హింసలు పెడుతున్నావేంటి, ఎన్ని బాధలు పెడుతున్నావేంటి, మమ్మల్ని చంపుదామని ఇక్కడికి తీసుకొచ్చావా అని చెప్పి ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటలు ఎవరున్నారు? ఈ మాటలు ఎవరున్నారమ్మా? దేవుడున్నాడు. ఈయన ప్రభువు వారి మీద మండిపడుచున్నాడు. కోపం వచ్చింది దేవునికి. వీరు మాట్లాడేటువంటి మాటలకి దేవునికి కోపం వచ్చింది. ఈ కోపాన్ని బట్టి దేవుని యొక్క ఎప్పుడైతే దేవునికి కోపం వచ్చిందో మోషే భయపడుతున్నాడు. అప్పుడు మోషేతో దేవునితో మోషే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని చూడండి 11వ వచనం. అతడు ప్రభువుతో, ప్రభు నీ సేవకుని ఇంతగా బాధ పెట్టనేలా? నేను నీ అనుగ్రహమునకు ఎలా నోచుకోనైతిని? ఈ ప్రజలు పరామర్శించు బాధ్యతను నా నెత్తిన పెట్టనేలా? చూసారా, దేవునితో మాట్లాడుతున్నాడు మోషే. అయ్యా, నాకెందుకు ఇంత భారం పెట్టావు? నీ కోపాన్ని చూస్తే నాకు భయం వేస్తుంది. అసలు ఈ ప్రజల యొక్క భారం అంతా కూడా నా మీద ఎందుకు పెట్టావు అని చెప్పి దేవుణ్ణి అడుగుతున్నాడు. ఎవరు? మోషే. ఈ ప్రజల బాధ్యతలను, వీళ్ళని పరామర్శించే బాధ్యత, వీళ్ళని చూసేటువంటి బాధ్యత నాకెందుకు అప్పచెప్పావయ్యా? వీళ్ళని నేనేమన్నా కన్నానా? వీళ్ళు నా బంధువుల? నేను ఈ బాధ్యత అంతా కూడా ఎలా మోయను వీళ్ళ బాధ్యత అంతా అని ఇక్కడ మోషే దేవునితో మాట్లాడుతున్నాడు. మనం కూడా అంతే కదా. ఒక పెళ్ళో లేదని ఒక ఫంక్షనో ఒక బాధ్యతని అప్పగించి జాగ్రత్తగా చేయి అంటే మనం ఏమంటాం? అన్నీ నేనే చేయాలా? మీరు చేయరా? అన్నీ నేనే చేయాలా అని మనం అంటా ఉంటాం. మోషే కూడా అదే. ఇంతమంది జనాంగానికి నాకేం బాధది? వీళ్ళందరూ నేనేమన్నా కన్నానా ఏంటి? నా బిడ్డలా ఏంటి? వీళ్ళ బాగోగోగులు నేను ఎక్కడ చూడను. ఇంత బాధ్యత నేను మోయలేకపోతున్నా. దేవునితో ప్రార్థన చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. మరి ఆదివారం విశ్రాంతి దినము, దేవాలయం యొక్క బాధ్యత నా ఒక్కడదేనా? దేవాలయం ఓడ్చడానికి మీరు ఎవరన్నా వచ్చారా? పీఠం వేయటానికి మీరు ఎవరన్నా వచ్చారా? చాపలు వేయటానికి మీరు ఎవరన్నా వచ్చారా? కుర్చీలు వేయటానికి మీరు ఎవరన్నా వచ్చారా? లైట్లు ఫ్యాన్లు వేయటానికి మీరు ఎవరన్నా వచ్చారా? అన్నీ వేసి ఉంటే మీరు వచ్చి కూర్చుంటారా? అదేనా దేవునికి పరిచర్య? నా ఒక్కడిదేనా బాధ్యత? ఇది ఆదివారము విశ్రాంతి దినము, 7:30 గంటలకి ఆరాధన ఉంటుందని ఆలోచన మీకు రాదా? మోషేని కూడా ఇలాగే ఏడిపించారు వాళ్ళందరూ. అన్నీ మోషే చేసుకుంటున్నాడు అక్కడ. ఆ ప్రజల మీద దేవునికి కోపం వచ్చింది. అప్పుడు మోషేకి భయమేసి ప్రభువుని అడుగుతున్నాడు, అయ్యా నాకు ఎందుకు ఇచ్చావా ఈ బాధ్యత? వీళ్ళందరి బాగుబోగులు చేయటానికి నాకు ఎందుకయ్యా ఈ బాధ్యత అని అడుగుతున్నాడు. అప్పుడు చూడండి 13వ వచనం. వీరు గంపెడ ఆశతో మాకు మాంసము ఇప్పింపుము, కడుపారా తినదము అని నన్ను విసిగించుచున్నారయ్యా. ఇంతమందికి కావలసినటువంటి మాంసమును నేను ఎక్కడి నుంచి తేగలను? లక్షల మంది ఉన్నారు, మోషే నడిపిస్తున్నాడు. వాళ్ళు మోషేని తిడుతున్నారు, అంతే కదా. ఎవరిని తిడతారు? టైంకి రాకపోతే ఎవరిని తిడతారు? గురువుని తిడతారు, ఉపదేశం తిడతారు, సేవకుని తిడతారు. మీరు మాత్రం టైంకి
రారు. ఆనాటి ప్రజలు కూడా అంతే. ఏరింక ఉపదేశ్ గారు రాలేదు అంటారు, నువ్వు మాత్రం రావు. ఇప్పుడు ఈయన అంటున్నాడు, మేము బానిసత్వంలో ఉండగా మాంసం తినేవాళ్ళమయ్యా. ఉంటే ఉన్నాం బానిసత్వంలో, హింసిస్తే హింసించారు, కష్టపడితే కష్టపడ్డాం, పాలేరుతనం చేసాం. కానీ ఏం పెట్టేవాడు? మాంసం పెట్టేవాడు, తినేవాళ్ళం. ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని చంపుతావేంటయ్యా? అయ్యా నన్ను మాంసము పెట్టమని అడుగుతున్నారయ్యా. దేవుడితో మాట్లాడుతున్నాడు మోషే. నేను ఇంతమందికి మాంసమును ఎక్కడి నుంచి తెచ్చి పెట్టనయ్యా అంటున్నాడు మోషే. ఇంత మాంసం నేను ఎక్కడి నుంచి కొని రాగలనయ్యా అని అడుగుతుంటే 14వ వచనంలో ఉంది చూడండి. ఈ ప్రజల బాగోగులను పరామర్శించవలసిన బాధ్యత నేను ఒక్కడనే భరించాలా? దేవునితో అడుగుతున్నాడు మోషే. ఇలా బాధ్యత అంతా కూడా నేనే మొయ్యాలా? నాకెందుకు వచ్చిందంటే ఇది? నేను ఒక ముద్ద తిని హాయిగా ఇంటి దగ్గర ఉండలేనా? ఈ బాధ్యత అంతా కూడా నేను ఎందుకు మొయ్యాలి? ఇది నా తలకు మించినటువంటి పని అయిపోతుంది. నీవు నా ఎడల ఇంత క్రూరముగా ప్రవర్తించుట కంటే నన్ను చంపివేయటం మంచిది. నన్ను చంపేయ్య. ఈ బాధ నేను పడలేను, ఈ ప్రజలతో ఈ బాధ నేను పడలేను, నన్ను చంపేయ్య అని చెప్పి మొర్రపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎవరు? మోషే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కానీ దేవుడు అప్పుడు ఏం చేశాడో తెలుసా? 16వ వచనం. ప్రభువు మోషేతో, ఇశ్రాయేలు ప్రజలను గౌరవించు పెద్దలను 70 మందిని ప్రోగు చేసుకొని సమావేశపు గుడారానికి తీసుకురా, వారిని నీ ప్రక్కనే నిలుచుండేటట్టు చేయి అని చెప్పాడు. మోషే, నువ్వేం బాధపడవా. ఒకవేళ నిన్ను విడిచిపెడతానని అనుకుంటున్నావేమో, నేను నిన్ను విడిచిపెట్టను. నేను ఒక బాధ్యత కోసం నిన్ను ఎన్నిక చేసుకున్నా. ఈ జనాంగాన్ని నడపడం కోసం నిన్ను ఎన్నిక చేసుకున్నా. ఆ భారము నీ మీద మోయించను నీతో. ఒకవేళ నువ్వు మోయలేనని బాధపడుతున్నావు కదా, అయితే నువ్వేం చేస్తావంటే ఇశ్రాయేలు ప్రజలలో గౌరవించేటువంటి వ్యక్తి ఎవరు కావాలంట? ఆ ప్రజలను గౌరవించేటువంటి వ్యక్తిని 70 మందిని పోగు చేసుకురా. ప్రజలను గౌరవించేటువంటి వ్యక్తిని. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు ప్రజలు గౌరవించు పెద్దలను. మన ఊరు ఉంది, మరి కొంతమందిని గౌరవిస్తారు, కొంతమందిని తిరస్కరిస్తారు. నేను ఈ బాధ్యత తీసుకుంటానయ్యా అంటే కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు. ఆ ప్రజలకు ఇష్టమైనటువంటి ఒక 70 మందిని పోగు చేసుకురమ్మన్నాడు. అప్పుడు ఈ యొక్క మోషే ఏం చేశాడమ్మా? ప్రజల్లోకి వెళ్ళి ఒక 70 మందిని పోగు చేసుకొచ్చాడు. తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? గుడారం వేస్తుంది కదా, అప్పుడు గుడారాలే కదా, గుడారంలోనే మందసం ఉండేది కాబట్టి ఈ యొక్క గుడారంలోనికి 70 మందిని పోగు చేసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ చూడండి, అక్కడ ఏముందో, నేను నీతో దిగి వచ్చేదను, నేను నీ ఆత్మను కొంత తీసుకొని వారికి ఇచ్చేదను. ఇక మీదట నీతో పాటు వారును ఈ ప్రజలను నడిపించవలసిన బాధ్యత వహింతురు, నీ ఒక్కడివే వారి బాధ్యత వహింపవలదు. ప్రైజ్ ద లార్డ్. ఆయన మీద ఉన్నటువంటి భారాన్ని తగ్గిస్తూ ఉన్నాడు. ఒక 70 మందిని పిలుచుకురా. ఈ 70 మందిని కూడా దేవుడు గుడారం దగ్గర ఏం చేశారమ్మా? దేవుని యొక్క ఆత్మ, మోషేకి ఇచ్చినటువంటి ఆత్మలో కొంతను తీసి అదిగా ఆ ప్రజలకు ఇచ్చాడు. ఇప్పుడు ఆ 70 మంది కూడా ఆత్మను పొందుకున్నారు. ఇప్పుడు ఈ 70 మంది వెళ్ళి ఏం చేయాలి? బాధ్యత పంచుకోవాలి. ఈ లక్షల మంది నడిపించేటువంటి బాధ్యతను ఎవరు తీసుకోవాలి? మోషే ఒక్కడే కాదు, ఎవరు తీసుకోవాలి? ఆ 70 మంది కూడా బాధ్యతలు తీసుకొని పని చేయాలి. మనము ఒక పండుగ చేస్తూ ఉంటాం, ఒక గుడి పండుగ మనం చేస్తూ ఉంటాం. ఎన్ని పనులు ఉంటాయమ్మా? ఎన్ని పనులు ఉంటాయి? కూరగాయలు తెచ్చి సరుకులు అయితే తెచ్చేవాళ్ళు కొంతమంది వెళ్తారు, తేరుని చేసేవాళ్ళు కొంతమంది వెళ్తారు తేరు తయారు చేయడానికి, మరి గుడిని పీఠం డెకరేట్ చేసేవాళ్ళు కొంతమంది. అంటే పనిని ఏం చేసుకుంటున్నారు? పంచుకుంటున్నారు. అలాగే
ఇశ్రాయేలు ప్రజల యొక్క నడిపించేటువంటి బాధ్యతను మోషే ఒక్కడే మోయలేడని మొరపెట్టినప్పుడు దేవుడు 70 మందిని పిలిచి వారందరికీ కూడా బాధ్యతను అప్పగించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నీవు నీ కుటుంబ భారాన్ని మోయలేనప్పుడు, నీ సంఘం యొక్క భారాన్ని మోయలేనప్పుడు నువ్వు ఎవరికి ప్రార్థన చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. సమస్తమైనటువంటి భారము మోయువారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఏ భారముతో ఉన్నావు నువ్వు? మోషే మోయలేనటువంటి భారంతో దేవుని దగ్గరికి వెళ్తే ఆయనకు ఉపశమనము కలిగింది. నువ్వు ఏ భారముతో ఉన్నావు? ఆ భారంతో దేవుని దగ్గరికి వస్తే దేవుడు నీకేం చేస్తాడు? ఉపశమనం కలిగజేస్తాడు, నీ భారాన్ని తగ్గిస్తాడు. ప్రభువు మనకి అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మరి బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు అనేకమైనటువంటి వాక్యాలు మనకి మరి కనబడుతూ ఉంటాయి. ఇక్కడ సువిశేషంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడమ్మా? 72 మందిని పిలిచాడు. మొదటి వచనములో సువిశేషం చూడండి, 70 మందిని పిలిచాడు. ఈ 70 మందిని పిలిచి, నేను వెళ్ళవలసినటువంటి గ్రామానికి మీరు వెళ్ళండి, మీరు సువార్తను అక్కడ బోధించండి. మరి అన్ని ఊర్లు ఒకేసారి ఆయన వెళ్ళలేడు కదా, అంతేనా? మన విచారణ తీసుకుందాం. మన విచారణలో మన గురువులు ఉన్నారు. మరి అన్ని ఊర్లు గురువు వెళ్ళగలరా? వెళ్ళలేరు. ఆ పని భారాన్ని తగ్గించుకోవటానికి ఏం చేశారు? ఉపదేశకులను ఎన్నుకున్నారు. 10 మంది ఉపదేశకులను ఎన్నుకున్నారు. ఈ 10 మంది కూడా 10 గ్రామాలు వెళుతూ ఉంటారు. పని భారాన్ని పంచుకున్నారన్నమాట. అలాగే ఇక్కడ యేసు ప్రభు తాను స్వయముగా వెళ్ళవలసినటువంటి ఊరు, ఆయన అన్ని ఊర్లు వెళ్ళాలంటే కష్టము కాబట్టి ఆ ఊర్లు వెళ్ళలేక అన్ని ఊళ్ళకి సమయం చాలదు కాబట్టి 72 మందిని ఇక్కడ ఎన్నిక చేసుకుని వారిని పంపించినట్లుగా మొదటి వచనం మనకు తెలియజేస్తూ ఉంది. 2వ వచనం చదవమా. ఆయన వారితో ఇట్లనెను, పంట విస్తారము కానీ పనివారు. పంట విస్తారము. ఒక వ్యవసాయదారుని తీసుకుందాం. ఒక 20 ఎకరాల పొలం ఉంది. ఈ 20 ఎకరాల పొలమును పంటను కొయ్యాలంటే కూలీలు లేరు. పంట అయితే ఎక్కువగా ఉంది కానీ పనివారు లేరు. అందుకని ఏం చేయమన్నాడు? తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానుని ప్రార్థించండి. ఏం చేయాలి? సువార్తను బోధించేటువంటి వారు లేరు కానీ ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలందరికీ, ఈ లోకమంతటికి సువార్తను బోధించేటువంటి గురువులు, సేవకులు, ఉపదేశకులు లేరు. పంట అయితే ఉంది కానీ ఆ కోసేటువంటి వారు, పనివారు లేరు. కాబట్టి ఏం చేయమంటున్నాడు? నీ యజమానుని ప్రార్థించండి. శిష్యులకు చెప్తున్నాడు. ఒక 20 ఊర్లు ఉన్నాయనుకోండి, 20 ఊర్లకి 20 మంది ఉపదేశాలు ఉండాలి. ఉపదేశాలు లేరు కాబట్టి ఏం చేయాలి? దేవుణ్ణి ప్రార్థన చేయమంటున్నాడు. ఆయన శిష్యుల్ని ఏమంటున్నాడు? మీరు ప్రార్థన చేయండి. పంట అయితే ఎక్కువగా ఉంది కానీ కోసేవారు లేరు. ప్రార్థించుట చాలా ముఖ్యమైనటువంటి బాధ్యతగా శిష్యులకు తెలియజేస్తూ ఉన్నారు. మీ బాధ్యత ఏంటి? మీ బాధ్యత ఏంటి? ప్రార్థించుట. అదే వాక్యం చెబుతుంది మనకి ఇప్పుడు. ప్రార్థించండి. ఎవరి కోసము? ఎవరి కోసం ప్రార్థన చేయాలి? సువార్తను బోధించేటువంటి వారు ఇంకా అనేక మంది కావాలి. నువ్వు కూడా ఒక సువార్తికుడిగా, ఒక ఉపదేశిగా, ఒక సేవకుడిగా, ఒక గురువుగా నువ్వు కూడా తయారవ్వాలని, ప్రభువుని బోధించేటువంటి వారిగా నువ్వు తయారవ్వాలని తండ్రి దేవుణ్ణి ప్రార్థించమని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అంటే సువార్తను బోధించడం అంటే అది డబ్బుతో కొంటే వచ్చేది కాదు, అది దైవ పిలుపు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇవాళ గురువులు అవుతున్నారు. నేను ఒక 10 లక్షలు ఇస్తా, నాకు గురువు ఇస్తారా? ఎవరు? గురువు అభిషేకం అనేది అది దేవుని యొక్క
పిలుపై ఉన్నది, ఇది డబ్బుతో కొనేది కాదు. పేతురు గారు ఒక చోట ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన చేస్తుంటే అద్భుతాలు జరుగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి మాంత్రికుడు అక్కడ వచ్చి ఆయన అడుగుతాడు, అయ్యా నీకు డబ్బులు ఇస్తాను, నీ దగ్గర ఉన్న శక్తిని నాకు కొంత అని అడుగుతాడు. ఇది డబ్బుతో కొనేది కాదు. దేవుడు ఉచితముగా ప్రసాదించేటువంటి ఆత్మీయమైనటువంటి శక్తి అది అందరికీ దొరకదు. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే, పంట విస్తారముగా ఉంది కానీ పని చేసేవారే లేరు, వారి కోసం మీరు ప్రార్థన చేయండి. పంట కోయటానికి మరి చాలామంది అవసరమై ఉన్నారు. ఈ స్వార్థికుల కోసం, గురువుల కోసము, ఉపదేశకుల కోసము, కన్యాస్త్రీల కోసము, వీళ్ళంతా కూడా సువార్తను మరి చాటించేటువంటి, ప్రభువుని గురించి తెలియజేసేటువంటి వారు. మరి వారిని ఎక్కువగా పంపించండి అని చెప్పి వారి కోసం ప్రార్థన చేయమని ప్రభు ఈరోజు శిష్యులను పంచుతూ, ఈ గ్రామానికి మీరిద్దరు వెళ్ళండి, ఈ గ్రామానికి మీరిద్దరు వెళ్ళండి, ఈ గ్రామానికి మీరిద్దరు వెళ్ళండి అని వారిని పంపిస్తూ వారికి తెలియజేస్తున్నటువంటి విషయం అన్నమాట. 3వ వచనం చదువు. సువిశేషముల 3వ వచనం. మీరు పండు ఎవరితో చెప్పాడా మాట? 72 మంది శిష్యులను పోగు చేశాడు కదా, ఇద్దరిద్దరిని చొప్పున పెట్టాడు. నువ్వు గోపారికుడు వెళ్ళు, మీరిద్దరు కట్టుబడిపోవాలని వెళ్ళండి, మీరిద్దరు పురుషోత్తపట్నం వెళ్ళండి, మీరిద్దరు చిక్కవరం వెళ్ళండి, మీరిద్దరు కొండపావురులు వెళ్ళండి. అలా ఊరికిద్దరు చొప్పున 72 మందిని కూడా పంపించేశాడు. అప్పుడు అన్నాడు, వెళ్ళండి అని చెప్తున్నాడు. వెళ్ళమన్నాడు, బాగానే ఉంది. కానీ వెళ్ళే ముందు ఒక మాట చెప్తున్నాడు ఆయన. వెళ్ళే ముందు ఏం చెప్తున్నాడు? మనం కూడా చెప్తాం, అయ్యా నువ్వు ఆ పొలంలోకి వెళ్ళి కొంచెం ఆ గడ్డి కోసుకురా అని చెప్తాం. అది కత్తి అయి తీసుకుని రెడీ అయ్యాడు. వెళ్ళేటప్పుడు, అయ్యా అక్కడ పాములు ఉంటాయి జాగ్రత్త అన్నావు. అప్పుడు వెళ్ళేవాడికి ఎలా ఉంటుంది? అసలు అక్కడ ఏమీ లేకపోయినా వీడు వెళ్ళంగానే ఏం చూసుకుంటాడు? పాములు ఉన్నాయి అని చూసుకుంటాడు. అక్కడ లేకపోయినా సరే. యేసు ప్రభు కూడా ఏమంటున్నాడు చూడండి, అక్కడ మీరు వెళ్ళండి అని చెప్పాడు కదా. చెప్పిన తర్వాత వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్తున్నాడు ఆయన, చదువమ్మా. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మేము పంపుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడికి పంపిస్తున్నాడంటమ్మా? తోడేళ్ల మధ్యకు పంపిస్తున్నా మిమ్మల్ని. తోడేళ్ళ స్వభావం ఏంటి? పిక్ తినత్తయ్య. తోడేళ్ళు చాలా క్రూరంగా ఉంటాయి. తోడేళ్ల గురించి మీకు తెలిసే ఉంటుంది. యానిమల్స్లో మరియు తోడేళ్ళు చాలా డేంజరస్ అన్నమాట. ఇది ఒక్కటే ఉంటుందా? గుంపులుగా ఉంటాయి, మందగా ఉంటాయి. ఏదైనా ఒక జంతువు కనపడగానే అది దానికి ఒక్కటే వల్ల కాక అదేం చేస్తాయంట, ఒక రకం విచిత్రమైనటువంటి అరుపు అరుస్తూ ఉంటుంది. అరిసినప్పుడు పిలుస్తుంది అనమాట. ఆ పక్కన ఉన్న తోడేళ్ళన్నీ కూడా వచ్చేస్తాయి. ఇవి ఆ జంతువు మీద పడి కలిసి చీల్చేసి రక్కేసి ఆ జంతువుని చంపేసి తినేస్తాయి. సింహము, పులి చూస్తే అవి ఒంటరిగా ఉంటాయి, స్థిరముగా ఉంటాయి, బలముగా ఉంటాయి, ధైర్యముగా ఉంటాయి. ఏ జంతువుని ఆశ్రయించవై. సింహం స్థిరంగా అక్కడ నిలబడి ఉంటుంది, ఏదైనా జంతువు వస్తే చంపి తింటుంది. కానీ తోడేళ్ళు అలా కాదు. తోడేళ్ళు అలా ఉంటాయి, గుంపులాగా ఉంటాయి, చాలా క్రూరమైనటువంటి జంతువులు. దూకుడు ఎక్కువ, వాటికి దూకుడు ఎక్కువ. ఇంకా చూసినట్లు దానికి ఉన్న లక్షణాలు ఏంటమ్మా? ఇంకేమంటాయి తోడేళ్ళకి? మీకు తెలిసినవి చెప్పండి అమ్మా. వినపడేటట్టు చెప్తే నేను సంఘం అంతా చెప్తాను. గొర్రె పిల్లల్ని తీసుకెళ్ళిపోతాయి, అవసరం నిన్ను కూడా తీసుకెళ్ళిపోతాయి. ఒక గొర్రె పిల్లే కాదు. ఏం చేస్తాయి అంటాయి? మోసపూరితమైనటువంటి ఆలోచనతో ఉంటాయి. ఇలాంటి తోడేళ్ల మధ్యకి మిమ్మల్ని పంపిస్తున్నాను అన్నాడు. మిమ్మల్ని ఎలా పంపిస్తున్నాను? గొర్రె పిల్లలాగా పంపిస్తున్నాను. గొర్రెల గురించి మీకు తెలుసు కదా. గొర్రె పిల్ల స్వభావం ఏంటి? సాధు జంతువు, వినయము కలిగిన జంతువు, కాపరికి లోబడేటువంటి జంతువు, మృదు స్వభావము, హాని చేయనటువంటి
స్వభావము, ఇంకేమన్నా గొర్రె మాంసం తినడమే కాదు, దాని గురించి కూడా చెప్పాలి. గొర్రె మాంసం అయితే కేజీలు తింటాం మనం, మరి దాని గురించి కూడా చెప్పాలి. గొర్రెకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటో కూడా మనం చెప్పాలి. ఇంకా చెప్పండి, మీకు తెలిసినవి. గొర్రె పిల్ల పోట్లాడుతుందమ్మా. గొర్రెలు పొడుచుకుని పోట్లాడతాయా? స్వభావం లేదు. అహంకారమైనటువంటి స్వభావము లేదు. గొర్రె పిల్లను చూస్తే మనకి కోపం వస్తుందా? నక్కనో ఇంక దేన్నన్నా చూస్తే మనకు కోపం వస్తుంది. గొర్రె పిల్ల మీద చూస్తే మనకేమొస్తుంది? జాలి వస్తుంది. లేదా ఒక రకమైనటువంటి చక్కని ఒక గొర్రె పిల్ల చూడు ఎంత బాగుందో అన్నట్టుగా, ఈ నక్క చూడు ఎంత బాగుంది అంటామా? అనం. కాబట్టి గొర్రె పిల్లలాగా మిమ్మల్ని పంపిస్తున్నాను అంటే శిష్యులకు ఉన్నటువంటి, గురువులకు ఉన్నటువంటి, ఉపదేశాలకు ఉన్నటువంటి ఏంటంటే తగ్గింపు స్వభావము. ఏముండాలి? తగ్గింపు స్వభావం. ఒక సువార్థికుడి కానీ ఉన్నప్పుడు నీకు ఎలాంటి మనస్తత్వమో సాధు మనస్తత్వం ఉండాలి, తగ్గింపు స్వభావం ఉండాలి. క్రూరత్వం పనికిరాదు. అర్థమైందా? కాబట్టి ప్రభువు చెప్తున్నాడు, వాళ్ళకి ఏమని చెప్తున్నాడంటే, మిమ్మల్ని ఎక్కడికి పంపిస్తున్నాను? శిష్యులని, సువార్త బోధించేటువంటి వారిని, శిష్యులను ఆశీర్వదించి పంపిస్తున్నాను. ఎక్కడికి పంపిస్తున్నాను? తోడేళ్ల మధ్యకు. తోడేళ్ళు ఎవరు? సంఘము. తోడేళ్ళు ఎవరమ్మా? సంఘము. సంఘం ఎలా ఉంటుందంటే తోడేళ్ళలాగా ఉంటుంది. వీడిని ఏ విధంగా బయటికి లాగదాం, వీడు ఏ విధంగా తప్పు చూపిద్దాం, వీడిని ఏ విధంగా అల్లరి చేద్దాం, వీళ్ళలో లోపమేంటి అని గురువులను, ఉపదేశకులను, సువార్త బోధించే వారిని విమర్శిస్తూ ఉంటుంది. అది సంఘం అంటే. సరే, ప్రభు ఆనాడే చెప్తున్నాడు, మిమ్మల్ని ఎక్కడికి పంపిస్తున్నాను? తోడేళ్ళు నివసించేటువంటి తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లవలే మిమ్మల్ని పంపిస్తున్నాను, జాగ్రత్త. ఎందుకయ్యా పంపించటం? వాళ్ళు తోడేళ్ళని తెలిసినప్పుడు, వారు హింసిస్తారని తెలిసినప్పుడు, వారు చంపేస్తారని తెలిసినప్పుడు, వాళ్ళు హేళన చేస్తారని తెలిసినప్పుడు మమ్మల్ని ఎందుకయ్యా నువ్వు పంపటం? అంటే మమ్మల్ని చంపేద్దామనే దేవుని యొక్క ఉద్దేశం కాదు. లోకము ఎప్పుడు కూడా విమర్శిస్తూనే ఉంటుంది. మామూలుగా మీరు కూర్చొని ఉన్నారు గుళ్ళో సాధువుల్లాగా, ఒక్కొక్కళ్ళు ఎన్ని రకాలైనటువంటి మాటలు మాట్లాడుతారో తెలుసా? గురువుల గురించి, ఉపదేశాల గురించి, సేవకుల గురించి. ఇక్కడ మాత్రం మామూలుగానే మనం కూర్చుంటాం. బయటికి వెళ్ళిన తర్వాత ఎన్ని రకాలుగా మనం మాట్లాడుతూ ఉంటాము. అదే ప్రభువు ముందుగానే చెప్తున్నాడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే తోడేళ్ళ లాంటి వాళ్ళు, జాగ్రత్త. విమర్శలకు గురవుతారంటారు. ఒక కొడుకు, తండ్రి ఒక ఊరు వెళ్తున్నారు. గాడిద ఉంది, గాడిదని తోలుకుని వెళ్తున్నారు. గాడిదని తోలుకుని వెళ్ళి వెనకాల ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. కొంత దూరం వెళ్ళేసరికి కొందరు వ్యక్తులు కనపడ్డారు. వాళ్ళు అన్నారు, ఎందాక వెళ్తున్నారు అన్నారు. ఊరు వెళ్తున్నామండి అన్నారు. మీకు అసలు బుద్ధి ఉందా? అక్కడ గాడిద ఉంది కదా, ఆ చిన్నపిల్లని అట్లా నడిపిస్తావు ఎందుకయా? ఆ గాడిద మీద దాన్ని కూర్చోబెట్టవచ్చు కదా అని అన్నారు. అప్పుడు అతను అనుకున్నాడు, నిజమేగా, చిన్నపిల్లాడు కొడుకుని ఎట్లా నడిపిస్తాం అని లేపి గాడిద మీద కూర్చోబెట్టాడు. గాడితో పాటు నడుచుకుంటూ వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత కొంతమంది ఎదురయ్యారు. వాళ్ళు ఏమన్నారంటే, ఏమయ్యా, గాడిద ఉంది కదా, దాన్ని తోలుకుని వెళ్తాం, దాంతోపాటు నువ్వు కూడా నడుచుకుంటూ వెళ్తావా? నువ్వు కూడా గాడిద ఎక్కవచ్చు కదా, ఇద్దరు గాడిద మీద కూర్చొని వెళ్ళొచ్చు కదా అని చెప్పారు. అప్పుడు వాడు నిజమే కదా అనుకుని వీడిది కూడా గాడిద మీద ఎక్కాడు. ఇద్దరు గాడిద మీద వెళ్తున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత కొంతమంది ఎదురయ్యారు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఏమయ్యా, గాడిద అది కూడా ప్రాణమే కదా, మీరిద్దరూ దాని మీద ఎక్కితే గాడిద ఎట్టా మొద్దయా? నీ కొడుకు కుర్రోడే కదా, నువ్వంటే వయసు మళ్ళింది పోని, నీ కొడుకు కుర్రోడే కదా,
వాడిని దింపితే వాడు నడుచుకుంటూ వస్తాడు కదా, అది కూడా ప్రాణమే కదా, మొయ్యాలి కదా మిమ్మల్ని అని అన్నాడు. అప్పుడు అనుకున్నాడు, నిజమే కదా, ఇద్దరిని మొయ్యాలంటే దానికి భారమే కదా, అరే నువ్వు ఒక్కడే కాబట్టి కిందకి దిగి నడిచారా, నేను కూర్చుంటాలే అన్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత కొంతమంది ఎదురయ్యారు. వాళ్ళు అన్నారు, ఏవైనా నీకు అసలు బుద్ధి ఉందా, కుర్రోడిని ఏమో నడిపిస్తా, నువ్వేమో గుర్రం ఎక్కుతావా, దాని మీద ఎక్కుతావా అని చెప్పి అన్నాడు. అప్పుడు ఆయన కిందకి దిగేసి కుర్రోడిని మళ్ళీ పైకి ఎక్కించాడు. ఇలా సమాజం అనేది, సంఘం అనేది ఏదో రకంగా విమర్శించటానికే చూస్తుంది. ఏ పని చేసినా విమర్శించటానికే చూస్తుంది. అందుకనే ప్రభు ముందుగా చెప్తున్నాడు, మిమ్మల్ని ఎక్కడికి పంపిస్తున్నాను, తోడేళ్ల మధ్యకి పంపిస్తున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి అని అంటున్నాడు. అయితే మరి ఇక తోడేళ్ల మధ్యకు ఎందుకు పంపిస్తున్నాడు? అక్కడ ప్రమాదం ఉందని ముందే చెప్తున్నాడు ఆయన. ఆ సంఘము తోడేళ్లతో పోలుస్తున్నాడు ఇక్కడ. మరి ప్రమాదం ఉందని చెప్పినప్పుడు ప్రమాదం ఉన్న దగ్గరికి ఎందుకు పంపడం ఈ 70 మంది శిష్యులని అని మనం ఆలోచన చేస్తే, ఆయన ఎందుకు పని చేస్తున్నాడంటే 4 కారణాలు ఉన్నాయి. ఈ శిష్యులు 70 మందిని పిలిచాడు కదా, ఈ 70 మందిని క్రూరముఖాలు ఉన్న చోటకి, క్రూరత్వం ఉన్న చోటకి, ఆపద ఉన్న చోటకి, విమర్శ ఉన్న చోటకి ఎందుకు పంపిస్తున్నాడు అంటే, నా సువార్తను మీరు అక్కడ బోధించండి. వాళ్ళు హింసిస్తున్నప్పుడు, వాళ్ళు మిమ్మల్ని చిత్రహింసలు పెడుతూ ఉన్నప్పుడు, మీకు లోబడనప్పుడు, మిమ్మల్ని హేళన చేస్తున్నప్పుడు, తోడేళ్లులాగా మిమ్మల్ని హింసిస్తున్నప్పుడు, నేను వారి నుండి మిమ్మల్ని ఎలా సంరక్షిస్తానో చూడండి. దేవుడు తను పంపించినటువంటి గురువులను, సేవకులను, ఉపదేశకులను, సువార్థికులను ఎలా కాపాడుకుంటానో, నా బిడ్డల్ని నేను ఎలా కాపాడుకుంటానో మీరు చూస్తారు, వెళ్ళండి అనేటువంటి ఉద్దేశంతో వారిని పంపిస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే, మీరు ఎవరి మీద ఆధారపడాలి? ఆ సంఘానికి మిమ్మల్ని పరిశీలిస్తే మీరు మీ యొక్క సొంత ఆలోచన కాకుండా నా మీద ఆధారపడి మీరు జీవించాలి. ఒక ఆపదలో, ప్రమాదంలో, శోధనలో, విమర్శలలో, హేళనలో, అవమానంలో మీరు ఎవరి మీద ఆధారపడాలి? నా మీద, దేవుని మీద ఆధారపడి జీవించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన పంపిస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకెందుకు పంపిస్తున్నాడంటే, ఆ సంఘములో, ఆ సమాజములో నిన్ను హింసించినటువంటి వారు మారు మనసు పొందుటకై నిన్ను పంపిస్తున్నాడు. నువ్వు గొర్రె పిల్లలాగానే ఉన్నావు, సాధువుగానే ఉన్నావు, నువ్వు వెళ్ళి అక్కడ నా సువార్తను నువ్వు బోధిస్తూ ఉన్నావు, నిన్ను హింసిస్తున్నారు, హేళన చేస్తున్నారు, అయినా సరే నువ్వు తగ్గించుకొని దేవుని నా మాటలు వారికి వినిపిస్తూ ఉన్నావు. అప్పుడు వారిలో ఏం జరుగుద్దంట? పరివర్తన, మారు మనసు. నన్ను హింసించేవారు మారు మనసు పొందడానికై నిన్ను ఆ ప్రమాదం సరే నిన్ను అక్కడికి నేను పంపిస్తూ ఉన్నాను. సౌలు గారు చూడండి, సౌలు గారు ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాళ్ళందరినీ కూడా చంపేసేవాడు, వాక్యం చెప్పేవాళ్ళందరినీ కూడా హింసించేవాడు, హేళన చేసేవాడు, అవమానించేవాడు. ఎన్నో బాధలు పడ్డారు. సైఫన్ ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన్నైతే వాక్యం బోధిస్తూ ఉంటే రాళ్లతో కొట్టి చంపేశారు. వేదసాక్షిగా మరణించాడు, రాళ్లతో కొట్టి చంపేశారు. హతసాక్షులు, దేవుని కోసము మరణించినటువంటి వారు. మరి మీరు అలాంటి బాధలు పడుతూ ఉన్నప్పుడు నేను ఎలా సంరక్షిస్తానో చూడండి అని చెప్పి వీరిని అక్కడికి పంపిస్తూ ఉన్నాడు, తోడేళ్ల మధ్యకు పంపిస్తూ ఉన్నాడు. మరలాగా చూసినట్లయితే మరి సౌలు గారు వాక్యం చెప్పే వాళ్ళందరినీ కూడా ఎలా హింసిస్తూ ఉంటే ఒకరోజు దేవుడు ఎలా రక్షించాడో చూడండి. అక్కడ ఒకరోజు ఏం చేశాడు? తమస్కు అనేటువంటి నగరానికి సౌలు వెళ్తూ ఉంటే మేఘము రూపములో వచ్చి దేవుడు ఆ యొక్క సౌలుని పట్టుకున్నాడు. పట్టుకుని మేఘం వచ్చి ఆయన మీద పడినప్పుడు వెంటనే ఆయన ఏమైపోయాడు? ఒకసారిగా కింద పడిపోయాడు. అంటే మేఘము దేనికి గుర్తుగా ఉంది? దేవునికి గుర్తుగా ఉంది. కాబట్టి దేవుడు మేఘము రూపంలో వచ్చి ఆ సౌలు మీద పడినప్పుడు సౌలు ఒక్కసారిగా కింద పడిపోయాడు. పడిపోయినప్పుడు ఏం జరిగింది? కంటి చూపు పోయింది. నాకు కనబడతలా ఎత్తుకుంటున్నాడు, ఇట్లా ఎత్తుకుంటున్నాడు, కంటి చూపు పోయింది. అప్పుడు చెప్తూ ఉన్నాడు వాక్యంలో మనం చూసినట్లయితే, సౌలా సౌలా నన్ను ఎలా హింసించుచున్నావు అని చెప్పి అక్కడ అడగటం కూడా మనము చూస్తూ ఉన్నాం. దేవుణ్ణి హింసించాడు,
ఎవరను అడిగినప్పుడు నీ దేవుడను నేనే, నన్ను హింసిస్తూ ఉన్నావు, నన్ను బాధ పెడుతూ ఉన్నావు అని చెప్పినప్పుడు అప్పుడు వెంటనే ఆయన అయ్యా ప్రభువా చిత్తమనాయన అని చెప్పినప్పుడు నువ్వు వెంటనే ఎక్కడికి వెళ్ళాలి? ప్రవక్త దగ్గరికి వెళ్ళమన్నాడు. ప్రవక్త ఎవరు? దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి సువార్తికుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేయగా ఏమైంది? మరలా చూపు తిరిగి వచ్చింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి తోడేళ్ల మధ్యకు మిమ్మల్ని పంపిస్తున్నానంటే, హింసించే వారి వద్దకు పంపిస్తున్నానంటే, వారు చేసేటువంటి ప్రార్థన ద్వారా ఈ క్రూరుడు, మూర్ఖుడు, మరి హింసించేటువంటి వాడు ఏమయ్యాడు? మారు మనసు పొందాడు. సౌలు పౌలుగా మారాడు, సువార్తను బోధించేటువంటిగా వాడిగా తయారయ్యాడు. అందుకనే వాక్యం మనకి ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉంది. మిమ్మల్ని ఎక్కడికి పంపిస్తున్నానంటే తోడోళ్ళ మధ్యకు గొర్రె పిల్లవలే మిమ్మల్ని పంపించుచున్నానని ప్రభువు చెప్తున్నాడు. 4వది ఏంటంటే మీరు మోక్ష రాజ్యమునకు చేరుకుంటారు, నా రాజ్యంలోనికి వస్తారు. మీరు ఇన్ని హింసలు, ఇన్ని బాధలు, ఇన్ని అవమానాలు ఎవరి నిమిత్తం పడుతున్నారు? మీరు నా నిమిత్తం పడుతున్నారు. కాబట్టి నా నిమిత్తమై మీరు హేళన చేయబడినప్పుడు, అవమానించబడినప్పుడు తగినటువంటి బహుమానాన్ని నేను మీకు ఇస్తాను. అదేంటంటే పరలోక రాజ్యం. ఈ 70 మంది శిష్యులకు కూడా దేవుడు చెబుతూ ఉన్నాడు, మీరు వెళ్ళండి, నేను ఎలా సంరక్షిస్తానో మీరు చూడండి అని చెప్పి వారిని ధైర్యపరిచి పంపించినట్లు వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది. తర్వాత వచ్చిన చదువు సువిశేషము 4వ వచనం. మీరు జాలెనైనను జోలెనైనను పాదరక్షలనైనను తీసుకొని పోరారు. మీరు ఆ గ్రామానికి వెళుతున్నప్పుడు మీరు పనికి వెళ్తారు కదా, పనికి వెళ్ళినప్పుడు ఏం పట్టుకెళ్తారు? మీరు ముందు పట్టుకెళ్ళేదండి, ముందుగా పట్టుకునేదేంటమ్మా బాక్స్. చెప్పులు ఉంటాయి లేకపోతే లేవు. ముందు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం కావాలి? బాక్స్ కావాలి. అవునా? బాక్స్ కావాలి సమయాన్ని. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభు, ఆ 70 మంది శిష్యులను మీ సొంత ఆలోచనలు పక్కన పెట్టండి. ఏమి తింటామా, ఏమి తినమా, ఏ టైంకి ఏమి తినాలా మీరు ఆలోచన చేయవద్దు. జోలైనను జాలైనను పాదరక్షలను తీసుకొని పోరాదు. మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు, సంఘంలోనికి వెళ్ళేటప్పుడు మీరు బాక్స్ కట్టుకుని వెళ్ళొద్దు. ఏం చేయాలంట? సంఘము చేత పోషింపబడాలి. గురువు, ఒక సేవకుడు, ఒక ఉపదేశి, ఒక సువార్తికుడు సంఘానికి వచ్చినప్పుడు, తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలాగా సాధువుగా వచ్చినప్పుడు అతని బాగుబోగులు ఎవరు చూడాలంట? సంఘం చూడాలి. చూస్తున్నారా? చూస్తున్నారు. ఇంతంత కళ్ళేసుకుని చూస్తున్నారు అంతే. ఆయన ఏమంటున్నాడు? మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళొద్దు. వారు ఏమైతే మీకు పెడతారో దానినే మీరు భుజించి రావాలి. దేవుడు బాగానే చెప్తున్నాడు, ఆయన దేవుడు కదా, బాగానే చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఉన్నాయి ఏంటంటే, ఇక్కడ అన్నీ ఏమున్నాయి? తోడేళ్ళు ఉన్నాయి, మనల్నే చంపుకు తినేసేటట్టు ఉన్నాయి. ఇంకా మనకేం పెడతారు? అందుకని మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు ఈ యొక్క ఏమీ కూడా ఆహార పదార్థాలు కానీ ఏమి కూడా మీరు తీసుకుని వెళ్ళొద్దు. ఏదైనా సరే వాళ్ళు మీకు సంఘము నుంచి మిమ్మల్ని సేవకులుగా గుర్తించి, దేవుని యొక్క ప్రతినిధులుగా గుర్తించి వారు మీకు ఆహార పదార్థాలను పెడతారు. మీరు మీ మీద ఆధారపడవద్దు, మీ శక్తి సామర్థ్యాల మీద ఆధారపడవద్దు, దేవుని మీద ఆధారపడండి అని మీరు వెళుతూ ఏమీ తీసుకుని వెళ్ళొద్దని ఆ 70 మందికి కూడా తెలియజేస్తున్నాడు. అదే వాక్యము ఈరోజు గురువులకి, స్వార్థకులకి, ఉపదేశకులు కూడా వర్తిస్తూ ఉంటుంది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చదువు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. నీవు మనస్ఫూర్తిగా దేవుని నమ్ముము, నీ తెలివితేటల మీద ఆధారపడకము, నీ కార్యములన్నిట ప్రభువుని స్మరింపుము. చాలు.
ఇక్కడ వాక్యంలో మనం చూస్తే ఆ 72 మంది శిష్యులు ఆ గ్రామాలకు వెళ్ళేటప్పుడు వారికి చెప్తున్నాడు, నీ సొంత తెలివితేటల మీద నువ్వు ఆధారపడి ప్రతి కార్యమునికి కూడా నా మీద ఆధారపడి నువ్వు జీవించమంటున్నాడు. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 31వ వచనంలో చూడండి, ప్రభువు తెలియజేసినటువంటి మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. 6వ అధ్యాయము 31వ వచనం, ఏమి తినదమా అని, ఏమి త్రాగదమా అని, ఏమి ధరించదమా అని కలత చెందవద్దు, వీటన్నిటిని అన్యులు కాంక్షింతురు. ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే ఆ 70 మంది శిష్యులకు కూడా ప్రభువు చెప్పేది, ఏమి తినదమా, ఏమి త్రాగదమా, ఏమి ధరించదమా అని మీరు ఆలోచించొద్దు. సువార్త నిమిత్తమై మీరు ఆ గ్రామానికి బయలుదేరి వెళ్ళండి. మరి సువార్తకుల్ని ఆదరించినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఒకసారి మీరు మనసులో జ్ఞాపకం చేసుకోండి. ఒక గురువుని కానీ, ఒక ఉపదేశకుని కానీ, ఒక సేవకుని కానీ మరి ఆదరించినటువంటి వారు ఎవరున్నారు? ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఎప్పుడైనా ఒక గురువుని, ఒక సేవకుని, ఒక ఉపదేశాన్ని ఆదరించావా? మొన్నటి ఆదివారం, మొన్న బుధవారం పూజ ఉంది కదా, ఆ పూజకి ఫాదర్ గారికి భోజనం ఏర్పాటు చేయాలంటే 10 మందికి ఫోన్లు చేసి ఒక్కళ్ళు కూడా చేయలేకపోయారు. సేవకులని మనం ఆదరిస్తున్నామా? ఏదో వస్తున్నాము, వెళ్ళిపోతున్నాము. ఆమెన్ అనగానే అందరూ లేచి వెళ్ళిపోతారు. ఆ గురికి మంచినీళ్ళు కావాలా, లేదా ఇంకా ఆహార పద్ధతులు కావాలా? పైగా వెళ్ళిపోయేటప్పుడు అంటారు, ఎవరైనా కనపడ్డారనుకో, మాస్టర్ ఏమైనా తినొచ్చారా? ఏది మనలో? అందుకనే ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? మిమ్మల్ని ఎక్కడికి పంపిస్తున్నాను? తోడేళ్ల మధ్యకు పంపిస్తున్నాను, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి యొక్క ప్రభు ఈరోజు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. నిర్గమాకాండము 26వ అధ్యాయము 4వ వచనం చదువు. నిర్గమాకాండము 26వ అధ్యాయము 4వ వచనం. 26వ అధ్యాయము 4వ వచనం. ప్రతి ఐదింటిలో సరే, ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మరి ఇక్కడ దేవుడు 4వ వచనంలో సెలవిచ్చిన విధముగా, మీరు జోలినైనను జాలినైనను పాదరక్షలు తీసుకుని పోరాదు, మార్గ మధ్యములో మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడగొద్దంటున్నాడు. కుశల ప్రశ్నలు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గ్రామం వెళ్తున్నారు, ఇద్దరు పంపించారు కదా, ఆ గ్రామం వెళ్తున్నారు, మీరు అక్కడికి వెళ్ళి ముచ్చట్లు చెప్పొద్దు. అక్కడికి వెళ్ళి వీళ్ళు మా బంధువులే, వీరు మా స్నేహితులు, వాళ్ళతో కూర్చొని ముచ్చట్లు చెప్పొద్దు. మీరేం చేయాలి? కుశల ప్రశ్నలు, బాగుబోగులు, ఇలాంటి సొంత వ్యవహారాలు ఏమి కూడా అక్కడ చేయవద్దు. మీరు సువార్త నిమిత్తం వెళ్తున్నారు కాబట్టి అక్కడ మీరు సువార్తని బోధించండి. 5వ వచనం, మీరు ఏ ఇంట ప్రవేశించనునో ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక. ఆమేన్. సువార్తికులు, గురువులు, సేవకులు, ఉపదేశకులు, వీరిని ఎవరు పంపిస్తున్నారు? దేవుడు పంపించగా, నియమించగా వచ్చేటువంటి వ్యక్తులు. వారి ద్వారా దేవుడు శాంతిని, సమాధానాన్ని పంపిస్తూ ఉన్నాడు. నా దగ్గర ఉన్నటువంటి శాంతిని మీకు ఇస్తున్నాను, మీరు మోసుకెళ్ళండి ఆ ఇంటికి అని చెప్పి ఈ బాధ్యత వీరికి అప్పచెప్తున్నాడు. అందుకనే పూజలో కూడా మనం చెప్తూ ఉంటాం, ఏమంటాం? శాంతి మీకు కలుగునుగాక. ఈ శాంతిని మీరు ఒకరికొకరు అని చెప్పినప్పుడు మనం ఒకరికొకరు చెప్పుకుంటాం. అయితే ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు ఏమన్నా 5వ వచనంలో, మీరు ఏ ఇంట ప్రవేశించినను ఆ ఇంటికి శాంతి, సమాధానం కలుగుతుంది. మరి నువ్వు గురువుని ఆహ్వానించావా?
ఉపదేశిని ఆహ్వానించావా? సేవకులను ఆహ్వానించావా? మరి కన్యాస్త్రీలను ఆహ్వానించి వీళ్ళు ఎన్నిక చేయబడినటువంటి వారు, వీరిని నువ్వు గృహానికి ఆహ్వానించావా? నువ్వు ఆహ్వానించినట్లయితే నీ గృహానికి ఏమొస్తుందంట? శాంతి వస్తుంది. ప్రభువు ఇచ్చేటువంటి శాంతి వీరి ద్వారా అక్కడికి వస్తుంది. అందుకనే యేసు ప్రభు ఉద్ధానుడైన తరువాత అక్కడ చెప్తున్నాడు శిష్యుల దగ్గరికి వచ్చి, మీకు శాంతి కలుగునుగాక అన్నాడు. నా దగ్గర ఉన్నటువంటి శాంతిని మీకు ఇస్తున్నాను, మీరు దీన్ని మోసుకెళ్ళి మిమ్మల్ని ఎవరైతే పిలుస్తున్నారో వారింట్లోకి మీరు వెళ్ళండి, పిలిచిన వారింటికి వెళ్ళండి, నా శాంతిని వారికి ప్రసాదించండి. అంటే ఈ యొక్క గురువులు, సేవకుల, ఉపదేశాల ద్వారా మన కుటుంబాలకు ఏమొస్తుందంట? శాంతి లభిస్తూ ఉంది, శాంతి అనుగ్రహించబడుతూ ఉంది. తర్వాత శాంతి కాముకుడు అచ్చట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును, లేనిచో అది తిరిగి మీకే చేరును. నువ్వు విశ్వాసములో ఉంటే, నువ్వు ఆశతో ఉంటే, నువ్వు ఆశతో ఉంటే ఆ శాంతి నీకు లభిస్తుంది. నీకు ఆశ లేపినప్పుడు ఏదో వస్తారులే వెళ్తారులే ఏముందలే అని నువ్వు అనుకున్నప్పుడు ఆ శాంతి నీకు లభించదంట, అది నీకు మేలు జరగదు. నువ్వు విశ్వాసంతో నువ్వు ఆహ్వానించినప్పుడు మాత్రమే ఆ యొక్క శాంతి, సమాధానం అనేది నీకు లభిస్తుందని ఇక్కడ ప్రభు ఈ యొక్క వాక్యంలో 5వ వాక్యంలో మనకి తెలియజేస్తూ ఉన్నాడు. శాంతి కలుగును గాక. ఎలీషా ప్రవక్త మనకు తెలుసు. ఆ ఊరు వచ్చినప్పుడల్లా, ఆ ఊరు వస్తున్నప్పుడల్లా, ఏ ఊరది? షునేమి అనేటువంటి నగరం. ఏ ఊరది? షునేమి నగరం అనేటువంటి పట్టణం. ఆ ఊరు వస్తున్నప్పుడల్లా ఒక స్త్రీ గమనించింది. ఆమె చాలా ధనవంతురాలు ఆ పట్టణంలో. ఆమె ఈయన ఎవరో ప్రవక్తలాగా ఉన్నాడు, ఈయనెవరో సేవకుడిలాగా ఉన్నాడు అని గమనించి వారింటికి తీసుకెళ్ళి, అయ్యా నువ్వు సేవకుడవని నేను నమ్ముచున్నాను, మా కోసం ప్రార్థన చేయండి అని ఇంటికి ఆహ్వానించింది. అంటే ఆమెలో ఏముంది? విశ్వాసం ఉంది. ఆమెలో ఏముంది? ఆశ ఉంది. ఏం గుర్తుపట్టింది? ఆ ఆశ చేత ఏం గుర్తుపట్టింది? ఈయనొక సేవకుడు, ఈయనొక గురువు, ఈయనొక ఉపదేశి, ఈయన దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడు అని గమనించి విశ్వసించి ఆయన్ని పిలిచింది వాళ్ళ ఇంటికి. అలా అనేక సార్లు పిలిచింది. ఆయన ప్రార్థన చేశాడు. షునేమి పట్టణం యొక్క స్త్రీ గురించి మనము గతంలో ధ్యానం చేశాం. కానీ ఆయన అక్కడికి వెళ్ళుట ద్వారా ఆ కుటుంబంలో ఏం జరిగింది తెలుసా? తన కుమారుడు చనిపోతే ఆ రోజు ఆయన అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆ షునేమి పట్టణం కుమారుడు బ్రతికాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద. అదే శాంతి, సమాధానం. అలాగే మరి జక్కయ్య మనందరికీ తెలుసు. జక్కయ్య కూడా ఆశపడ్డాడు. ఆశపడి ప్రభువుని ఆహ్వానించాడు, ప్రభువుని పిలుచుకున్నాడు. ఎక్కడికి? ఇంటికి. జక్కయ్య, నేడే మీ ఇంటికి రక్షణ వచ్చింది. పిలుచుకున్నాడు. అందుకని అక్కడ ఏమంటున్నాడు? 6వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, శాంతి కాముకుడు అచ్చట ఉన్న ఎడల. అంటే ఆశపడేటువంటి వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు శాంతిని కామించటం అంటే ఇష్టపడటం, దేవుణ్ణి ఇష్టపడేటువంటి వాడు. యేసుప్రభు ఇంటికి రాలేడు కదా, వస్తాడా? రాలేడు. తను ఎన్నుకున్నటువంటి సేవకుని పంపిస్తాడు. ఆయన ద్వారా నీకు శాంతిని, సమాధానాన్ని, ఆశీర్వచనాన్ని, దీవెనలు పంపిస్తాడు. ఇప్పుడు షునేమి పట్టణం స్త్రీ ఆశపడితే దేవుడు వచ్చాడు అక్కడికి, రాలా. ఎవరిని పంపించాడు? ఎలీషాని పంపించాడు. అలాగే జక్కయ్య ఆశపడితే మరి యేసుప్రభు ఏం చేశాడు? అక్కడ మీ ఇంటికి రక్షణ వచ్చిందని ఇక్కడ వాక్యంలో మనకి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి అబ్రహాము శారాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. వారు ఎవరిని ఆహ్వానించారు? దారిన వెళ్ళేటువంటి 3 వ్యక్తులను ఆహ్వానించారు. వారెవరు? దేవదూతలు. తెలియకనే, వీరు దేవదూతలను తెలియకనే వారు ఆహ్వానించారు. అక్కడ మరి శాంతి కాముకుడు ఉన్నాడు.
దేవుని ప్రజలను గుర్తించి ఆయన ఆహ్వానించినప్పుడు అక్కడ ఆ శాంతి మీకు లభిస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఒకవేళ అలాంటి ఆశ నీకు లేకపోతే ఏం జరుగుతుందంట? ఆ శాంతి, ఆ సమాధానము తిరిగి మీకే చెందును. ప్రభువు శిష్యులకు చెప్పినటువంటి మాటలు. ఇంకా మరి అనేకమైనటువంటి వచనాలను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత 7వ వచనం, ఆ ఇంటి వారు మీకు పెట్టు అన్నపానీయములను తినుచు త్రాగుచు అచటనే ఉండు. పనివాడు తన కూలికి పాత్రుడు కదా, మీరు ఇల్లు తిరగరాదు. పని చేస్తున్నటువంటి సేవకునికి చెప్తున్నాడు, మీరు వెళ్తున్నారు కదా ఇద్దరు, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వారు ఏది పెడితే అదే తిని మీరు రండి. మా ఇంటి దగ్గర అయితే ఇది తినేవాళ్ళమని అనకూడదు. వాళ్ళకి కూడా హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. ఆహ్వానించినటువంటి ఇంటికి వారు ఏది పెడితే అదే మీరు భుజించి రండి, నా పేరట వారికి శాంతి సమాధానాన్ని ప్రసాదించండి 7వ వచనంలో చెప్తున్నాడు. 8వది, మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు ప్రజలు మిమ్మల్ని ఆహ్వానించి దాన్నే భుజింపుడు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్తారంటే, దేవుని యొక్క రాజ్యము సమీపముగా ఉన్నది, మీరు సిద్ధపడండి, మారు మనసు పడండి, హృదయ పరివర్తన చెందండి అని మాత్రమే మీరు బోధించండి అని చెప్పి ప్రభు వారికి తెలియజేస్తున్నాడు. తర్వాత, కానీ మీరు ప్రవేశించిన పట్టణ ప్రజలు మిమ్మల్ని ఆహ్వానింపని ఎడల ఆ పట్టణ వీధిలోనికి వెళ్ళి మీ కాళ్ళ కంటినటువంటి దుమ్మును అక్కడే దులిపేసి వచ్చేయండి. అవునా? మీరెవరో వచ్చినా రాకపోయినా దేవాలయానికి ఈరోజు ఆయన ఎన్నిక చేసుకున్నటువంటి సేవకుడు దేవాలయానికి వస్తాడు. వచ్చినప్పుడు మీరు వచ్చినా రాకపోయినా మీరు ఆ గ్రామం వెళ్ళండి, మీరు ఆ గ్రామము వెళ్ళండి. వారు వచ్చినా రాకపోయినా మీరేం చేస్తారంటే, వాళ్ళు ఆహ్వానిస్తే నేను ఇచ్చినటువంటి శాంతిని వారికి ఇచ్చిరండి. వారు ఆహ్వానించలేదు, రాలేదనుకోండి, మీ కాలి కంటినటువంటి దుమ్ముని కూడా అక్కడే దులిపేసి వచ్చేయండి. అయినప్పటికీ కూడా మీరేం చెప్పాలి? దేవుని రాజ్యము సమీపంగా ఉంది, మీరు హృదయ పరివర్తన అని చెప్పేసి వచ్చేసేయండి అని చెప్పాడు దేవుడు. తర్వాత ఆఖరి వచ్చిన చూడండి ఎంత ఘోరంగా ఉందో. తీర్పు దినమున ఆ పట్టణం యొక్క గతి సొదొమ గొమొర్రా పట్టణం వల్ల కంటే ఘోరముగా ఉంటుంది. నేను పంపించా, అనేక విధాలుగా చెప్పమన్నా, కానీ ఎవ్వరు కూడా మిమ్మల్ని ఆహ్వానించలేదు, మీ మాటలు ఎవరు కూడా ఆలకించలేదు. కానీ వచ్చేయండి, మీకు చెప్పిన పనిని మీరు చేయండి. ఎవరూ రాకపోయినా దేవుని రాజ్యం సమీపం చెప్పేసి వచ్చేసేయండి. మీ కాలి కంటినటువంటి దుమ్ముని అక్కడే వదిలేసి వచ్చేయండి. దుమ్ముని కూడా మీ వెంట తెచ్చుకోవద్దు, వదిలేసి వచ్చేయండి. కానీ వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, తీర్పు దినమున సొదొమ గొమొర్రా పట్టణముల కంటే ఘోరంగా ఉంటుంది. సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలా ఉందమ్మా పరిస్థితి? దేవుడంటే లెక్క లేకుండా, దేవుడంటే భయం లేకుండా, ఎవడిష్టానుసారం వాడు జీవిస్తూ, ఎవడికి తోసింది వాడు మాట్లాడుతూ, ఎవడిష్టానుసారం వాడు జీవిస్తున్నప్పుడు దేవునికి కోపం వచ్చేసి ఏం చేశాడు? ఆయన అగ్నివర్షం కురిపించాడు. ఎక్కడ దాక్కుంటావు? ఎక్కడ దాక్కుంటావమ్మా? అగ్నివర్షం. మామూలు వర్షం అనుకోండి, ఓ డాబాలోకో ఏ గుడిసెలోకో వెళ్ళి దాక్కుంటావు. అగ్నివర్షం అంటే నువ్వు ఎక్కడ నిలబడినా, చెట్టు మీద ఎక్కితే చెట్టు కాలిపోతుంది, ఇంట్లోకి వెళ్తే ఇల్లు కాలిపోతుంది, నువ్వు ఎక్కడికి వెళ్తావు? అగ్నివర్షం కురిపించేసి సొదొమ గొమొర్రా పట్టణాలంతా కూడా నాశనం చేశాడు. కానీ ఒక్క వ్యక్తి రక్షింపబడ్డాడు. దేవుని మాట విన్నటువంటి, దేవుణ్ణి ఆరాధించినటువంటి, దేవుని చిత్తానికి లోబడినటువంటి, దేవుణ్ణి విశ్వసించినటువంటి, దేవుని నమ్మినటువంటి ఆ యొక్క గురువులు, సేవకులు, ఉపదేశకులను, మరి దేవుని యొక్క సేవకులను ఆదరించినటువంటి వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా? లోతు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒక్కడే ఉన్నాడు. అతను రక్షింపబడ్డాడు. ముందుగానే ఎలా రక్షించాడమ్మా దేవుడు? తీర్పు దినములో ఏం చేశాడు? అబ్రహాం వెళ్ళాడు. అబ్రహాం వెళ్ళి, అయ్యా, నా సహోదరు యొక్క కుమారుడు ఆ పట్టణంలో ఉన్నాడు, మరి అతను కూడా చచ్చిపోతే ఎలా? నా బంధువు కదా అని అబ్రహాం మోకరించి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తూ ఎలా అన్నాడంటే, దేవునితో మాట్లాడుతున్నాడు, అయ్యా, ఆ ఊరిలో ఒక 50 మంది నీతిమంతులు ఉంటే ఆ ఊరిని కాపాడతావా అన్నాడు.
అప్పుడు అబ్రాహాము ఏమన్నాడు? భయపడ్డాడు. దేవుడు కాపాడుతానన్నాడు. అప్పుడు అబ్రాహాము భయం వేసింది. ఏమిటి, 50 మంది ఉంటారంటావా? 50 మంది లేకపోతే ఈ మన ఊరంతా కూడా నాశనం అయిపోతుంది, ఉంటారంటావా? మళ్ళీ డౌట్ వచ్చి దేవుని ముందు మోకరించి, అయ్యా 40 మంది ఉంటే కాపాడతావన్నాడు. దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు, జాలి కలిగినటువంటి వాడు. కాబట్టి వెంటనే అబ్రాహాము కాపాడతా, ఏం కంగారు పడదు అన్న. మళ్ళీ డౌట్ వచ్చింది, ఇంకా 40 ఉంటారంటావా? అయ్యా 30 మంది ఉంటే కాపాడతావా? కాపాడతాను. మళ్ళీ భయం వేస్తుంది. 20 మంది ఉంటే కాపాడతావా? కాపాడతాను. 10 మంది ఉంటే కాపాడతావా? కాపాడతానన్నాడు. చివరికి ఎంతమంది ఉన్నారమ్మా? ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడిని కాపాడటానికి దేవుడు ఏం చేశాడంటే సాయంత్రం 4 గంటలప్పుడే దేవదూతలను పంపించాడు అక్కడికి. అది తీర్పు అంటే. దేవదూతలను పంపించి అక్కడికి వచ్చి ఊర్లోకి వెళ్తా ఉంటే ఆ లోతు ఇంటి ముందు నుంచి వెళ్తున్నారు. అప్పుడు వెంటనే లోతు ఏం చేశాడంటే, లోతు భయభక్తులు కలిగినటువంటి వాడు, విశ్వాసం కలిగినటువంటి వాడు, దేవుని మీద ఆధారపడి జీవించేటువంటి వాడు. వెంటనే ఆ ఊరు ఎవరో కొత్త వ్యక్తులు ఎదురొచ్చారని, అయ్యా మీరు కొత్త వ్యక్తుల్లాగా ఉన్నారు, రండి మా ఇంటికి, ఇదిగో ఈ మంచినీళ్ళు తీసుకుని తాగండి, కాసేపు కూర్చోండి అని పిలుస్తూ లోపలికి ఆహ్వానించాడు. ఆ ఆహ్వానానికి వాళ్ళు లోపలికి వెళ్ళి, అయ్యా దేవుడు పంపించగా వచ్చినటువంటి దేవదూతలం మేము. ఈ పట్టణాన్ని తెల్లవారుజామున మేము ఏం చేస్తున్నాం? నాశనం చేసేస్తున్నాం. గంధకపు వర్షం కురిపిస్తూ ఉన్నాం. పట్టణం అంతా కూడా నాశనం అయిపోతుంది. కాబట్టి మీరు వెంటనే నీవు నీ కుటుంబం తీసుకుని బయటికి వెళ్ళిపోమన్నాడు. కానీ కాసేపు వెంటనే లోతు రెడీ అయిపోయాడు. పిల్లలు వాళ్ళందరూ కూడా మొత్తం రెడీ అయిపోయారు. లోతు భార్య ఏం చేస్తుంది? వెళ్దాం లాగు, ఇదంతా జరుగుద్దా, వెళ్దాం లాగు, మనకలాగానే లేట్ చేస్తున్నప్పుడు టైం అయిపోతుంది. టైం ప్రకారం జరిగిపోతుంది దేవుని కార్యం. కాబట్టి టైం అయిపోతుంది. అప్పుడే దేవదూతలు గబగబా వచ్చేసి ఏం చేస్తారు? వాళ్ళందరినీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ, లోతు భార్య అని పిల్లలందరినీ బయటకు చేయబెట్టి తోసేస్తారు. బయటకు వెళ్ళిపోండి, మీరు అర్జెంటుగా పొలిమేర వరకు వెళ్ళిపోండి, వెనుతిరిగి చూడొద్దు. వెనుతిరిగి మీరు చూడవద్దు, వెళ్ళిపోండి. మీరు పొలిమేర దాటగానే ఇక్కడ గంధక వర్షం స్టార్ట్ అయిపోద్ది, అగ్ని వర్షం అని చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు బయలుదేరేశారు, వెళ్ళిపోతున్నారు. ఇక్కడ గీత గీసింది పొలిమేర. మన ఊరికి పొలిమేర ఉంటుంది కదా, పొలిమేర దాటిన తర్వాత కూడా మరి చూడొద్దని చెప్పాడు కదా, పొలిమేర దాటి వెళ్ళిపోండి అన్నాడు కదా. ఈ పొలిమేర దాటేటప్పుడు అసలు ఇది వర్షం వస్తుందా లేదా అని చెప్పి ఆమె ఏం చేసింది? వెనక్కి తిరిగి ఒకసారి చూసింది. వెంటనే ఏమైపోయిందమ్మా? ఉప్పు స్తంభం అయిపోయింది అక్కడ లోతు భార్య. దేవుని యొక్క మాటను ధిక్కరించడం ద్వారా ఆమె ఏమైపోయిందమ్మా? ఉప్పు స్తంభముగా అయిపోయింది. అందుకనే ఈరోజు వాక్యం ఆ శిష్యులకి చెప్పి పంపిస్తున్నాడు. చెప్పండి వాళ్ళకి, తీర్పు దినమున సొదొమ గుమొర్రా పట్టణాల కంటే ఘోరంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి అని మీరు హెచ్చరిక చేసి మీరు వచ్చేయండి అని చెప్పి ఆ 72 మంది శిష్యులను అనేక గ్రామాలకు ఆయన పంపించాడని ఇక్కడ ఈరోజు వాక్యం మనకి బోధిస్తుంది. ప్రభునందు మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ గురువులు మరి సేవకులు ఉపదేశకులను మీరు ఆదరించటం, వారు దేవుని యొక్క ప్రతినిధులుగా ఉన్నారని మీరు విశ్వసించి వారిని గుర్తించడం, వారిని ఆదరించడం మీరు చేసినప్పుడు మీకు ఆశీర్వాదాలు, దీవెనలు, మరి శాంతి, సమాధానం అనేది దేవుడు వీరి ద్వారా మీ కుటుంబాలకి, మీ సంఘానికి, మరి మీ యొక్క వ్యక్తిగత జీవితానికి